అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాలకృష్ణ గారు సైకో అని సంబోధించడం, అంటే సభలో లేని వ్యక్తుల గురించి సంబోధించడం అన్నది అది సరైనటువంటిది కాదు. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారని చెప్తున్నారు. అయితే ఆయన కూడా ఖండించాలి, లేదంటే స్పీకర్ గారు ఇది వద్దు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు, సభలో లేనటువంటిది అని చెప్పాలి. కానీ అప్పటి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఎపిసోడ్ 48 గంటలు 2 రోజులు గడుస్తున్నా దీనిపైన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు నోరు మెదపలేదు. తన అన్న చిరంజీవి గారిని ఎవడు అంటూ పూచిక పుల్లలా తీసివేస్తూ బాలకృష్ణ గారు తోలనాడిన స్పందన లేదు అని చిరు అభిమానులు, కాపు సామాజిక వర్గం కూడా ఇప్పుడు ధ్వజమెత్తుతున్నారు. తన తల్లిని అవమానించారని నాడు లోకేష్ గారిని విమర్శించి ఇప్పుడేమొచ్చి రాజకీయాల కోసం అదే చిన్నబాబుకు జై కొడుతున్నటువంటిది, అంటకాగుతున్నటువంటి వైనం ఒక చాలా విడ్డూరంగా ఉంది అని అంటూ, అయితే డిఎస్సిపై లోకేష్ని కీర్తిస్తూ ప్రకటన చేసినటువంటి పవన్కు బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలపైన స్పందించే తీరిక లేదా అంటూ మండిపడుతున్నారు. మెగా కుటుంబంపై ఇష్టానురీతిన నోరు పారేసుకుంటున్న పవన్ మౌనం వహించడం చిరు అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిస్తుంది. తన సోదరుడు చిరంజీవిని వైఎస్ జగన్ అవమానించారని అలా అంటూ ఎన్నికల ముందు కూటమి నేతలతో జట్టు కట్టి దుష్ప్రచారం చేశారు. ఆ విష ప్రచారాన్ని తాజాగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎం హోదాలో వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించారు, ఒక అన్నదమ్ముడిలాగా ఆహ్వానించారు. భారతమ్మ గారు కూడా మాకు స్వయాన భోజనం పెట్టారు అని గొప్పగా చెప్పారు, గౌరవించారని. తమ అభ్యర్థనతోనే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా టిక్కెట్లు ధరలను పెంచుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనుమతించిందని స్పష్టీకరణ చేశారు, స్పష్టంగా చెప్పారు. నాడు చంద్రబాబుతో జట్టు కట్టి పవన్ చేసినటువంటి ప్రచారంలో నిజం లేదని ఇప్పుడు తేల్చారు. ఆ విమర్శలన్నీ కూడా బాబుగారు రాజకీయ లబ్ధి కోసమే అంటూ కాపు నేతలు, చిరు అభిమానులు ఇప్పుడు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. మా బ్లడ్ వేరు, వాళ్ళ బ్లడ్ వేరు, సంకరజాతి, అలకా జనం అంటూ గతంలోనూ బాలయ్య గారు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు 48 గంటలు అవుతున్నా కానీ దీనిపైన తన అన్నగారిని ఈ విధంగా అన్నదానిపైన కూడా నోరు మెదపకుండా స్పందించకుండా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏమనుకోవాలి అని ఇప్పుడు అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానులు ఇట్లాగా అనుకుంటున్నటువంటిది. మీరైతే ఏమంటారు? నమస్తే.